సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్గా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి విపక్ష నేతగా 50 రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ వరుసగా ఎక్స్లో చేస్తున్నటువంటి ట్వీట్లు చర్చనీయాంశంగా మారాయి. అలానే జాతీయ మీడియాతో కూడా ఆయన మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలానే కూటమి నాయకులు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలు అంటే ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల్లో అసెంబ్లీ వద్ద జరిగిన ఆందోళన తర్వాత సాయంత్రానికి ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టారు. సుదీర్ఘమైనటువంటి ట్వీటు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏ రంగాల్లో ఎన్ని రకాలుగా గత 50 రోజుల్లో విఫలమైందో వివరించారు. ఒకసారి ఆ ట్వీట్ని చూద్దాం, తర్వాత దానికి రిప్లైలు ఇచ్చినటువంటివి కూడా ఎలా ఉన్నాయో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. ఆంధ్రప్రదేశ్లో గత 50 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలను వివరిస్తూ ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి ట్వీట్ పెట్టారు. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలమైందనేటువంటి విమర్శ చేశారు. ఇందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నిటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం ఉంది అనేటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి వివరించారు. సో ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే ఈ ఏడాది అంటే 12 నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుంది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలల ఓటాన్ అకౌంట్ మీదే నడుస్తుంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్. అలానే ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేస్తూ మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు ఎంతగా భయపడుతున్నాడంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయవన్న గుట్టు బయటపడుతుందన్న భయం కోర్ట్స్లో ఉంది. ఇది కూడా పరిశీలించాల్సినటువంటి అంశం. ట్వీట్లో కోట్స్ అనమాట. ఎన్నికల్లో చేసిన మోసపూరిత హామీలు అమలు చేయని పరిస్థితిలో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం మళ్ళీ కోట్స్లో. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ అరాచకాలన్నిటికీ కారణం ఇది అనేది ఈ భయం వల్లనే అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ రకమైనటువంటి విధ్వంసం రాష్ట్రంలో జరుగుతుందనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం వీరన్నిటి ద్వారా ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదన్న పరిస్థితి సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఫస్ట్ పాయింట్. అంటే ఆయన మెన్షన్ చేసినటువంటి వాటిలో రాష్ట్రంలో ఉన్నటువంటి భయం అనేటువంటి అంశం చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇబ్బందులు పడుతుంది అనేటువంటి విషయాన్ని మెన్షన్ చేశారు. ఇది ఫస్ట్ పాయింట్గా చూస్తే కనుక, రెండవ అంశంగా అసెంబ్లీలో తనకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వెనక కూడా భయం ఉందనేటువంటి అంశాన్ని విశ్లేషించారు. అది కూడా చూద్దాం. ప్రస్తుత అసెంబ్లీలో 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి అధికార పక్షం కాగా మరొకటి ప్రతిపక్షం. ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలి, ఆ పార్టీ నాయకుడినే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం. ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో ఒక హక్కుగా మైక్ ఇవ్వాల్సి ఉంటుంది. అసెంబ్లీలో హక్కుగా మైక్ ఇస్తే ప్రజల తరపున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని, ఆ విధంగా వారి నిజస్వరూపం బయటపడుతుందన్న విషయం ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం లేదు. ఇది ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఒక లెటర్ రాశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా రావడానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అనేటువంటి మాట కూడా అబద్ధం అంటూ అందులో పేర్కొన్నారు. కానీ కేంద్రంలో పార్లమెంటు దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ఈ 10% అనేది ఓటింగ్ అంటే 10% సీట్లు సాధించడం అనేటువంటి అంశాన్ని ఒక పారామీటర్గా పెట్టారు. బట్ ఇప్పుడు తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, గట్టిగా పోరాడతాననేటువంటి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇందులో మెన్షన్ చేశారు. దీనిపైన ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చేసింది ప్రభుత్వం. అంటే స్పీకర్ కూడా ఆయన లేఖను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్పీకర్కి లేఖ రాసి స్పీకర్ పైనే విమర్శలు చేశారు కాబట్టి దాన్ని పట్టించుకునేటువంటి స్థితిలో లేదనేటువంటి విషయాన్ని ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక 50 రోజులు ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తున్నా చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నాడు. అచ్చం శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు నాయుడు పాపాలు కూడా పండే రోజు వేగంగా దగ్గరలోనే ఉంది. ఏదైనా 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఏమైనా జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో చేసినటువంటి మాటలే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నట్టుగా ఉంది. నాతో మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, హత్య రాజకీయాలు, దౌర్జన్యాలు, దోపిడీని 24వ తేదీన అక్కడ ఫోటో గ్యాలరీ ప్రొటెస్ట్ ద్వారా దేశం దృష్టికి, వివిధ పార్టీల నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరాన్ని, పరిస్థితులని చెప్పబోతున్నాం. ఈ కార్యక్రమంలో మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుని పోరాటం కొనసాగిస్తాం.
సో దీనిపైన రియాక్షన్ అంటే విపక్షాలు ఏమైనా రియాక్ట్ అవుతాయా చూడాలి. అయితే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. గతంలో ప్రత్యేక హోదా రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ ఆందోళన చేశారు ఢిల్లీలో అనేటువంటి ప్రశ్న లేవనెత్తారు. అలానే వివేకానంద హత్య కేసులో ఎందుకు ఆయన ఢిల్లీకి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అలానే ఇతర పార్టీలు కలుస్తాయి అన్నారు కాబట్టి ఇతర పార్టీల నుంచి కలయిక అనేది కొంత అంత ఆషామాషిగా జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానం వల్ల అటు వామపక్షాలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఉన్నటువంటి పార్టీలు, ఎందుకంటే రాష్ట్రంలో ఆయన 2 కూటమిలు ఉన్నాయన్నారు కానీ విపక్ష కూటమిలో శాసనసభలో రిప్రజెంట్ చేస్తుంది వైసీపీ మాత్రమే. కానీ కాంగ్రెస్ వామపక్షాలు ఇంకా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. సో వాటిని కలుపుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి చేసే ఆందోళన వెనక వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా అంటే కాంగ్రెస్ రియాక్షన్ చూస్తే లెఫ్ట్ పార్టీస్ కూడా రియాక్షన్ ఇస్తే ఇక ఈ ట్వీట్కి కౌంటర్గా ఇక్కడ కొన్ని అంశాలను మనం చూడాలి. నారా లోకేష్ ఆల్రెడీ దీనికి కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తత్వం బోధపడినట్లు లేదు. 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండడం కాదు, ప్రజల పట్ల రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. ఈ విషయం నారా లోకేష్ రాష్ట్ర మంత్రి ఆయన చెప్పారు. మీరే ఇంకా భ్రమంలో ఉన్నారని తెలుసుకోండి. మీ మాటల్లో చేష్టల్లో కుట్రల్లో అడుగడుగున అధికారం దూరం అయిందనే మీ బాధ కనిపిస్తోంది. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం కనిపిస్తోంది. ఇది ఆయన ట్వీట్కి ఇచ్చినటువంటి కౌంటర్. ఇక జగన్ గారు ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమి కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి, వాస్తవాలు అంగీకరించండి. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్న చందంగా మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయం అయింది. ఇప్పుడు 11లో 1 మాయం అవుతుంది. శిశుపాలుడు ఎవరో ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. సో ఇది బాగుంది. రామాయణానికి భారతానికి ముడిపెడుతూ ఒకరికొకరు చేసుకుంటున్నటువంటి కౌంటర్లు ప్రజలకు కూడా భారతం మీద నాలెడ్జ్ పెరుగుతుంది. శిశుపాలుడు ఎవరో ఎన్ని తప్పులు చేశారు, ఎందుకు కృష్ణుడు అంత ఉపేక్షించారు, ఈ చర్చ జరగడానికి మాత్రం ఈ ఆసక్తికరమైనటువంటి విషయంగా ఉంది. సో శిశుపాలుడు ఎవరో ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లో మా కూటమి ప్రభుత్వం తుడిచెయ్యలేదంటూ మీరు చేసే విష ప్రచారం ప్రజామోదం పొందదు. ఇక భయం గురించి అంటారా, ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం, ఎవరిని చూసి భయం, మీ తీరు చూస్తుంటే మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది లోకేష్ ఇచ్చినటువంటి రిప్లై. ఇదే ట్వీట్ ద్వారా ఆయన కూడా ట్వీట్ కౌంటర్ ఇచ్చారు. ఇంకా దీని మీద చాలా చర్చలు ఉపచర్చలు జరుగుతున్నాయి. వరుసపెట్టి నాయకులు రిప్లైలు ఇస్తున్నారు, అలానే మంత్రులు రిప్లైలు ఇస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. విపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రిప్లై ఇచ్చింది. మిగతా పక్షాలు ఏం మాట్లాడతాయి అనేది చూడాలి. అయితే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి పర్యటన ఫోటో ఎగ్జిబిషన్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఆ లిస్టు ఒకసారి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి హత్యలు 2019, 2024 మధ్యలో జరిగినటువంటి హత్య రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు. వీటికి సంబంధించి కూడా మేము వివరణ ఇస్తామనేటువంటి మాట తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే అది ఏ రూపంలో ఉంటుందో మనం చూడాలి. అయితే ఇందులో జాబితాలో పేర్కొన్నది 2019, 2024 మధ్య కాలంలో జగన్ పాలనలో జరిగిన హత్యల గురించి ఈ లిస్ట్ ఇచ్చారు. ఒకసారి ఈ లిస్ట్ చూద్దాం. బీసీలకు సంబంధించి 300 మంది హత్య జరిగింది అంటున్నారు. అలానే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 188 మంది హత్యలు జరిగినాయి. మైనారిటీలకు సంబంధించి 11 మంది హత్యలు జరిగినాయి. మహిళలకు సంబంధించి 991 హత్యలు జరిగినట్టుగా వివరించారు. ఇక పార్టీ కార్యకర్తల విషయంలో చూస్తే 79 మంది మరణించినటువంటి పరిస్థితి. ఎన్నికల కోడ్ సమయంలో జరిగినటువంటి హత్యలు 13 ఉన్నాయి. ఎన్నికల తర్వాత జరిగినటువంటి హత్యలు కూటమి నేతలు అందరికీ కలిపి ఇచ్చారు. ఇది అంటే 2019, 24 మధ్యలో జరిగినటువంటివి. ఎన్నికల తర్వాత జరిగినవి 6 హత్యలు ఉన్నాయి. మొత్తం 1588 హత్యలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగినాయి అనేది ప్రధానమైనటువంటి అభియోగంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డేటాని సోషల్ మీడియాలో మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నటువంటి ఢిల్లీ పర్యటన, ఢిల్లీలో చేయబోతున్నటువంటి డెమాన్స్ట్రేషన్ నేపథ్యంలో కౌంటర్గా కూటమి నాయకత్వం కూడా ఈ జాబితాను రిలీజ్ చేసింది. 23వ తారీఖున ఆయన ఢిల్లీ వెళ్తున్నటువంటి నేపథ్యం, అలానే 24వ తేదీన ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 సందర్భాల్లో 2 పార్టీలు అంటే ఇటు అధికార కూటమి అలానే వైఎస్ఆర్సీపీ నాయకత్వం 2 కూడా ఢిల్లీలోనే మకాం వేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార కూటమి వైపు నుంచి క్లారిటీ ఇంకా రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు
ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆందోళనని, జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేంద్ర బడ్జెట్, రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరాలు, అంశాలు వీటిపైన ఫోకస్ పెట్టాలని ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జాబితా రిలీజ్ చేస్తున్నటువంటి కౌంటర్ అటాక్ ఏ విధంగా ఉండబోతుంది, ఢిల్లీ టూర్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి జాబితాని పూర్తి డేటాతో రిలీజ్ చేసేందుకు కూడా టీడీపీ కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ అంశాలు ఢిల్లీలో ఏ విధమైనటువంటి రియాక్షన్స్ తీసుకురాబోతున్నాయి, ముఖ్యంగా ప్రధానమంత్రిని, వివిధ జాతీయ పార్టీల నాయకుల్ని, రాష్ట్రపతిని కలిసేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశం ఉన్నట్టుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఏపీ రాజకీయం ఢిల్లీని కాకరేపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.